ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా మీరు ఆలకించండి. బైబిల్ ఉన్న వాళ్ళు చూసుకొనండి. అపవాదికి చోటియకుడి. అపోస్తులైన పౌలు చెప్పుచున్నటువంటి మాట అండి. అంటే దేవుడు సంఘముతో చెప్పుచున్నటువంటి మాట. ఇక్కడ ఎఫెసీ సంఘమునకు చెప్తూ ఉన్నారు అంటే మరి మన సంఘముతో కూడా చెప్పుచూ ఉన్నారని, సార్వత్రిక సంఘముతో దేవుడు చెప్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు, అపవాదికి చోటియకుడి. అపవాదికి చోటు ఇవ్వకూడదంటండి. అపవాదికి చోటిస్తే ఖచ్చితంగా వాడు వస్తాడు. అపవాదికి చోటిస్తే వాడు ఖచ్చితంగా ప్రవేశిస్తాడు. వాడు నివాసము చేస్తాడు. వానికి నచ్చిన రీతిగా నిన్ను నడిపిస్తాడు. అందుకే సంఘములో ఉన్నటువంటి బిడ్డలతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, అయ్యలారా, అమ్మలారా, అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాది గనక మీరు చోటిస్తే వాడు మిమ్మలను విలవిలలాడిస్తాడు. అపవాదికి గనక మీరు చోటిస్తే మిమ్మల్ని మీరు గాయపరుచుకునేలాగా చేస్తాడు. అపవాది గనక మీరు చోటిస్తే సమాధుల్లో పడుకునేలాగా చేస్తాడు. అపవాది గనక మీరు చోటిస్తే అమ్మా, మీరు మీ ఇంట్లో ఉండకుండా చేస్తాడు. భార్యతో ఉండకుండా చేస్తాడు. పిల్లలతో ఉండకుండా చేస్తాడు. దేశాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి విధంగా చేస్తాడు. అపవాదికి గనక మీరు చోటిస్తే మీరు చచ్చిపోయేలాగు చేస్తాడు. అపవాది గనక మీరు చోటిస్తే మిమ్మల్ని వాడు బలహీనపరుస్తాడు. మీ నడుము వంగిపోయేలాగు చేస్తాడు. అపవాది గనక మీరు చోటిస్తే మిమ్మల్ని చెవిటివారిగానో లేక మూగవారిగానో చేస్తాడు. అపవాది గనక మీరు చోటిస్తే, ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, గమనించండి. అపవాది గనక మీరు చోటిస్తే మీరు మూర్ఛిల్లి పడిపోయేలాగు చేస్తాడు. విలవిలలాడేలాగు చేస్తాడు. నురుగు కార్చుకునేలాగు చేస్తాడు. అగ్నిలోనూ నీళ్లలోనూ పడేలాగు చేస్తాడు. ఆత్మహత్య చేసుకునేలాగు చేస్తాడు. అవునండి, అపవాదికి చోటిస్తే ఎన్ని అనార్థాలు జరుగుతాయో చూడండి. అపవాదికి చోటిస్తే తన్ను తాను పొడుచుకొని చచ్చిపోయేలాగు చేసుకునేలాగు చేస్తాడు. అపవాదికి మనం ఎక్కడ కూడా చోటు ఇవ్వకూడదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో సౌలు రాజు అపవాదికి చోటిచ్చాడండి. అపవాదికి చోటు ఇవ్వడం ఏంటి అయ్యగారు? అపవాదికి ఎలా చోటిస్తాము? మేము దేవుణ్ణి కదా నమ్మింది, ఆ దేవుని ఆత్మ కదా మాలో ఉండేది. ప్రతిరోజు మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం కదా. ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము దేవుని మందిరానికి కూడా వెళ్తున్నాం కదా. మరి అపవాది మాలో ఎలా నివసిస్తాడు అంటే,
మరి సౌలు కూడా దేవుని చేత పిలువబడిన వాడే, సౌలు కూడా దేవుని ఆత్మతో నింపబడిన వాడే, సౌలు కూడా అభిషేకించబడిన వాడే. మరి సౌలుకు దురాత్మ పట్టలేదా? పట్టిందే. ఎందుకు అమ్మా? ఎందుకు? దేవుని మాట విననందున. దేవుని మాట విననందున. ఎప్పుడైతే సౌలు దేవుని మాట వినకుండా దేవునికి విరోధముగా గొర్రెలను, హాగాగు రాజును తీసుకొని వచ్చాడో అప్పుడే ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి. దేవుడు ఏం చెప్పాడో అది చేయకపోవడం కూడా పాపము. పాపము చేయు ప్రతివాడు అపవాదికి చోటిస్తూ ఉన్నాడు. పాపము చేయు ప్రతివాడు అపవాదికి చోటిస్తూ ఉన్నాడండి. ప్రభునందు ప్రియులారా, ఆ దేశం మీద దండెత్తి ఆ దేశంలో ఉన్నవి ఏవి కూడా తీసుకొని రాకూడదు, ఆ దేశము శపించబడింది అని దేవుడు చెప్పాడండి. కానీ ఆ దేశము నుండి బలిసిన పొట్టేళ్లను తెచ్చాడు. హాగాగు రాజును ప్రాణముతో తీసుకుని వచ్చాడు. అది దేవునికి ఇష్టము కాలేదు. అక్కడే అపవాదికి చోటిచ్చాడు సౌలు. అక్కడే దురాత్మకు చోటిచ్చాడు సౌలు. ప్రభునందు ప్రియులారా, దేవుని మాట వినకపోతే మనము అపవాదికి చోటిచ్చిన వారం అవుతాము. రెండవది, సమూయేలు వచ్చి, సౌల్ నువ్వు చేసింది చాలా తప్పు, నీ రాజ్యం ఇక తీసివేయబడింది, నీ రాజ్యం ఇక వేరొకరికి ఇవ్వబడుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి కనిపించకుండా వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఆయన చనిపోయాడండి. చనిపోయిన తర్వాత ఫిలిప్పీల మీద యుద్ధానికి వెళ్ళాలనా వద్దా అని విచారణ చేయడానికి సమూయేలును, చనిపోయినటువంటి సమూయేలు యొక్క ఆత్మను బయటకు తీసుకురావడానికి కర్ణపిశాచము దగ్గరికి వెళ్ళాడండి సౌలు రాజు. ఆయన యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళాలా? యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళాలా, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలా, దేవుని పాదాల దగ్గర విచారణ చేయాలా. కానీ ఎక్కడికి వెళ్ళాడు? కర్ణపిశాచము దగ్గరికి వెళ్ళాడు. ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, ఒక మాంత్రికురాలి దగ్గరికి వెళ్ళాడు. అది పాపముగా ఎంచబడిందండి. అందుకే సౌలుకు దురాత్మ పట్టిందండి. ఆ దురాత్మ చేత ఏం చేశాడో తెలుసా? చివరకు తన్ను తాను పొడుచుకొని చనిపోయాడు. తన్ను తాను పొడుచుకొని చనిపోయాడు. అందుకే అపవాదికి చోటు ఇవ్వకండి. సౌలులాగా అపవాదికి చోటు ఇవ్వకండి. దేవుని మాట వినకుండా, దేవునికి విరోధంగా, దేవునికి అయిష్టంగా నువ్వు జీవిస్తే నువ్వు అపవాదికి చోటిచ్చిన వాడవవుతావు. దేవుణ్ణి ఆశ్రయించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలను కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి మాంత్రికులను కానీ మనము ఆశ్రయించినట్లయితే మనము అపవాదికి చోటిచ్చిన వారం అవుతాము. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఇంకా అపవాదికి చోటు ఇయ్యకుడి అని ప్రభువు యొక్క ఆత్మ సంఘముతో చెప్పుచున్నట్లుగా మనం వింటున్నాం కదా. మరి ఏ విధంగా ఆ అపవాదికి చోటు ఇవ్వకూడదు, ఏ విధంగా చోటు ఇవ్వకూడదు అనే విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఇంతవరకు ఒక విషయాన్ని ధ్యానం చేసాం. ఒకటి, దేవుని మాట వినకపోవడం.
రెండవది కర్ణపిశాచను ఆశ్రయించడం, మాంత్రికుణ్ణి ఆశ్రయించడం. అంటే దేవుని మాట వినకపోవడం వలన అపవాదికి చోటిచ్చిన వారం అవుతాం. మాంత్రికులను ఆశ్రయించడం ద్వారా కూడా మనము అపవాదికి చోటిచ్చిన వారం అవుతాము. ఇక 27వ వచనం చదువుదాం మళ్ళొక్కసారి. అపవాదికి చోటియకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. హల్లెలూయా. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దొంగిలించవద్దు అన్నాడండి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మనము అతిక్రమిస్తే, బాగా వింటున్నారా, దేవుడి యొక్క ఆజ్ఞను మనం అతిక్రమిస్తే అది పాపముగా ఎంచబడుతుంది. పాపము చేయు ప్రతి వాడు అపవాది సంబంధి అని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో రాయబడిందండి. పాపము చేయు ప్రతి వాడు అపవాది సంబంధి, అపవాది సంబంధి. దేవుని మూలముగా పుట్టినవాడు ఎన్నడూ పాపము చెయ్యడు. ఒకవేళ పాపము చేస్తే వాడు దేవుని సంబంధి కాదు, వాడు అపవాది సంబంధి అని లేఖనంలో రాయబడిందండి. గమనిస్తున్నారా? ఈవెన్ నువ్వు దొంగతనము చేసినా సరే నువ్వు అపవాదికి చోటిచ్చిన వాడవవుతావు. దొంగిలించవద్దు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు దొంగతనము చేశావు అంటే అమ్మా దేవుని ఆజ్ఞను నువ్వు అతిక్రమించినట్టు.